హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. దాని తర్వాత లేదు మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. హల్లెలూయా. మన ప్రభు ఎటువంటి వాడంట? సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రములు, ఆయనకు మహిమ కలుగును కాక. కనుక సాత్వికులు ధన్యులు, వారు భూలోకములో స్వతంత్రించుకుందరు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అది ఏ మనసు అనేది మీరు తర్వాత ఇంటికి పోయి చదువుకుంటే మీకు అంతా అర్థమవుతుంది. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి, ఎండ భయంకరంగా ఉంది, పాపం మీరు మళ్ళీ వెళ్ళాలా కనుక అది మీరు తర్వాత చదువుకోండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటంటే, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మన జీవితంలో అహంకారము, గర్వం అనేది ప్రవేశిస్తుందో మనలో ఏమొస్తుంది? దాని యొక్క ఫలితంగా ఏమొస్తుంది? ఎప్పుడైతే మన జీవితంలో అహంకారము, గర్వము ప్రవేశిస్తాయో అప్పుడు దాని ఫలితం ఏమై ఉంటుంది? నాశనము. ఇంకా అవిధేయత. దేవునికి విరోధమైనటువంటి బ్రతుకు కనబడుతుంటాడు. మనలో దేవుడు ఉన్నాడు, మనలో సాత్వికం ఉన్నది అని ఎట్ట తెలుస్తుందంటే, మన నోరు, మన జీవితము, మన బతుకు సాక్ష్యంగా ఉంటుంది. అవతల చూసే వాళ్ళకి వెంటనే ఏమవుతుంది? అర్థమైపోతుంది. కాబట్టి జనం రాగానే ఏమనిపిస్తుంది? పాపం కళ్ళన్నీ ఎర్రగా అవుతాయి. చూడగానే అయ్యో ఏమో అయిందని ఇట్లా చూడగానే ఏమవుతుంది? వేడిగా తగ్గుతుంది కదా. కాబట్టి ఇది కూడా ఎక్కుతుంది అంటే థర్మామీటర్ లాగా ఎక్కుతుంటుంది అనమాట. లోపల మర్క్యూరీ, పాదరసం ఎక్కుతుంది కదా జ్వరం అప్పుడు. ఏమెక్కుతుంది? అవిధేయత, తిరుగుబాటు. ఏమవుతుంది? అవిధేయత, తిరుగుబాటు. అప్పుడే తెలుసుకోవాలంటే ఇదేదో తేడా ఉంది, చక్కగా లేదు అని అర్థమైపోవాలి. అర్థమైందా మీకు? కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేను సాత్వికులను దీన మనసు గలవాడను. తర్వాత దేవుడు దీన్ని ఇష్టపడుతున్నాడా, అసహించుకుంటున్నాడా? చెప్పండి. అందరికీ అర్థమయ్యే భాష అయితే మంచిది. మనము అమెరికాలో ఉంటే పర్వాలేదు, ఇండియాలో ఉన్నాం కదా. దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు. ఆదాము హవ్వ మంచిగా దేవుడు వాళ్ళను సృష్టించి కలగజేసి వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్, మనకెప్పుడు కూడా పిల్లలు కానీ పెద్దలు కానీ సమయం ఉన్నప్పుడు ఎక్కడ పోవాలనుకుంటారు? చక్కగా ఎక్కడన్నా పార్కుకి పోవాలా కదా, మంచి పచ్చగా మంచి చెట్లు ఉండి మంచి గాలి వస్తుంటే అక్కడ పోవాలని ఆశపడతారు కదా. దేవుడు వాళ్ళ కోసము చాలా అద్భుతమైనటువంటి తోటను దేవుడు తానే స్వయంగా చేసి మనుష్యుడు నిత్యము జీవించవలననేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కదా. మనుషుడు నిత్యము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కాబట్టి దేవుడు ఏం చెప్పిండంటే, ఈ యొక్క తోటలో, ఈ గార్డెన్లో ఉన్నాయన్నీ అనుభవించండి, తినండి,
ఒక్క పండు మాత్రము తినొద్దు అని అంటే ఆదాముతో చెప్పిండు దేవుడు అది. తర్వాత ఆదాము తన భార్య అయిన హవ్వకు దాన్ని పాస్ ఆన్ చేసిండు, చెప్పిన తర్వాత ఒకరోజు చాలా యుక్తిగా కుయుక్తిగా సర్పము సాతానుడు వచ్చినాడు. వచ్చి ఏమన్నాడు? ఇక్కడి నుంచి వస్తుంది నాకు ఆన్సర్, కానీ మీ దగ్గర నుంచి కూడా రావాలి. ఏమన్నాడు? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ప్రాబ్లం, సమస్య. ఇది నిజమా అంటే ఏమనాలా? అవును నిజమే. దేవుడు ఎప్పుడు నిజమే చెప్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. హల్లెలూయా. సాతాను గురించి దేవుడు ఏం చెప్పినాడు? సాతాను వాడు అబద్ధికుడు. సొంత కవిత్వాలు చెప్పకండి. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఈజ్ లయర్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. కాబట్టి మెల్లగా అబద్ధంలోకి నడిపించడానికి వచ్చాడు. వచ్చి రాగానే హవ్వ ఏమైపోయింది? దేవుడి ఎడల ఉండాల్సిన విధేయత కోల్పోయి సాతానుకు దాసత్వం చూపించి సాతాను చెప్పే మాటనే ఎక్కువ నమ్మి దేవుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యడానికి ఆమె లోపల అహంకారం అనేది, గర్వం అనేది ఏర్పడ్డది. కాబట్టి దేవునికి విరోధమైన పని చేసి ఏది సంపాదించిందండి? ఏ ఆస్తి సంపాదించింది? ఏం సంపాదించింది? ఏమో నాకు వినపడతలే. ఇక్కడ ముందే ఈ ఫ్యాన్లు, ఆ కూలరు, ఇన్ని శబ్దాల మధ్యలో వినపడతలేదు. గట్టి చెప్పాల. ఏం సంపాదించింది? మరణాన్ని సంపాదించి. ఏం సంపాదించి? మనకు ఆస్తి, తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తి. పొద్దాకా లోకంలో ఈ ఆస్తి కొట్లాటలే జరుగుతుంటాయి కదా. తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తి సంపాదిస్తారు, సంపాదించినాక కొట్లాడుకుంటారు వీళ్ళు. కనుక హవ్వ మనకు సంపాదించింది ఏంటిది? మరణం సంపాదించి. పాపము. దేవుడు చెప్పిండు, నువ్వు తిన్ననాడు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అంతే. ఆయన చెప్పే మాట అక్షరాలు జరుగుతుంది, నిజం, సత్యం. అది అంతే. ఇక దానికి అటు ఇటు ఉండడానికి వీలు లేదు. కాబట్టి హవ్వ ఏం చేసింది? మరణాన్ని సంపాదించింది. కానీ సాత్వికము, తగ్గింపు మనిషికి ఏమనుగ్రహిస్తుంది? విధేయతను అనుగ్రహిస్తుంది. ఏమనుగ్రహిస్తుంది? విధేయత, తగ్గింపు. అవును కదా, వినాలి కదా. దేవుడు చెప్పిన మాట నేను చెయ్యాలి కదా. దేవుడు ఏమంటే అది నేను వినాలి కదా. అట్లా విన్నదాన్ని బట్టి నా దేవుడు సంతోషిస్తాడు కదా. అది నాకు ఆశీర్వాదం కదా. మా మమ్మీ చెప్పింది కదా, మా డాడీ చెప్పింది కదా, నేను వినాలి కదా అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం బహు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. కానీ ఎవరైతే విరోధంగా అహంకారం ఎక్కువైపోయి లోపల నుంచి అది కనబడుతుంటుంది. ఏది కనబడుతుంది? పడిపోయిన దూత. ఎవరా పడిపోయిన దూత? ఎవరండి పడిపోయిన దూత? ఎవరండి? నిద్రొస్తుందా? ఏమనుంది దేవుని వాక్యంలో? యెషయా 14లో ఉందా? ఇప్పుడే చదవబాకండి దాని గురించి, కానీ తర్వాత చదువుకోండి. ఏమనుంది? తేజో నక్షత్రమా, రేకువ చుక్క, ఎక్కడి నుంచి నువ్వు పడిపోతివి అనుంది. ఎక్కడి నుంచి పడిపోతివి అంటే అంత ఉన్నతమైన స్థానం నుంచి కింద పడిపోవాల్సి వచ్చింది. అదే అవుతుంది. అంతకంటే ఇంకా అయ్యేది ఏం లేదు. జాగ్రత్త. భయపడాలా. భయము నొంది, దేవుని వాక్యం ఉంది, భయము నొంది పాపము చేయకుడి. హల్లెలూయా. యెహోవా యందలి భయము చెడుతనమును ఏం చేస్తుంది? విసర్జిస్తుంది. చెడుతనమును అసహ్యించుకుంటుంది. కాబట్టి పాపము హవ్వ అట్లాంటి పని చేసేసరికి చాలా చాలా పెద్ద కీడొచ్చింది. చూడండి, దేవుని వాక్యం ధ్యానిద్దాం త్వరగా. సమయం చాలా తక్కువ ఉంది. ఆదికాండము 28:16 చదవండి. యాకోబు నిద్రలేచి తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి
ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే అనుకునేను. హల్లెలూయా. యాకోబు ఏం చేసిండు? ఉన్నది చెప్పండి. యాకోబు ఏం చేసిండు? మోసం చేసిండు, అబద్ధం చెప్పిండు, పాపం చేసిండు. చేసినాక ఇప్పుడు ఏమైంది? హాయిగా పెద్ద ల్యాండ్ లార్డ్, పెద్ద భూస్వామి, మంచిగా ఉండాల్సిన పరిస్థితిలో నుంచి ఏం కావాల్సి వచ్చింది? చేసిన పాపానికి ఫలితంగా ఏం చేయాల్సి వచ్చింది? ఇంట్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది. అవునా? అవునా? ఎవరి ఇల్లు వాళ్ళకే సంతోషంగా ఉండదు కదా. ఎంత మంచి 5 స్టార్ హోటల్ కానీ ఏది కానీ ఎక్కడ కానీ మళ్ళీ ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా నాకైతే అనిపిస్తుంది కదా. అట్లనే ఉంటుంది కదా. పాపము యాకోబు చేసినటువంటి ఆ మోసము, అవిధేయత, అబద్ధము ఏం సంపాదించింది? ఇంట్లో నుంచి యాకోబును బహుగా ప్రేమించింది ఎవరు? కొంచెం మాట్లాడుతూ పొద్దున ఏం తిని రాలేదా? బహుగా ప్రేమించింది ఎవరు? ఆమె ఆయన యొక్క తల్లి రెబెకా చాలా చిన్న కొడుకును బహుగా ప్రేమించింది. కానీ ఏం జరిగిందో తెలుసా ప్రేమైన వాళ్ళారా? చేసిన తప్పును బట్టి శిక్ష ఏం జరిగిందో తెలుసా? ఎవరైనా చెప్పగలరా ఏ శిక్ష జరిగిందో? ఒకటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత పెద్ద భూస్వామి లాగా ఉండి ల్యాండ్ లార్డ్ లాగా పెద్ద జమీందార్ కంటే ఎక్కువ లెవెల్లో ఉన్న మనిషి మొత్తం పోయి ఏం చేయాల్సి వచ్చింది? తల కింద ఏం పెట్టుకున్నాడు? రాయి పెట్టుకొని చూడండి ఒకసారి పడుకోండి ఎట్లుంటుందో చూద్దాం. సమ్మగా ఉంటుందా? భయంకరంగా ఉంటుంది. కానీ ఆ రాయి పెట్టుకొని పడుకున్నప్పుడే దేవుడిని దర్శనం చూసిండు యాకోబు. ఎందుకు చూసిండంటే అబద్ధాలు ఆడిన వాళ్ళందరికీ దర్శనం కనబడుతుంది అనుకోకండి. యాకోబుకు దేవుని మీద భయంకరమైన ప్రేమ ఉన్నది. హల్లెలూయా ఉన్నది. కానీ అది సరి అయిన విధంగా దాన్ని అతడు వాడలేదు. కాబట్టి ఏం జరిగింది? ఇంట్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది. పాయింట్ నెంబర్ 1. ఇంకేం జరిగింది? తొందర చెప్పండి. మీరు తొందర చెప్తే టైము కలిసి వస్తుంది, లేకపోతే లేట్ అవుతుంది. ఏం జరిగింది? ఇంకొకటి ఏం జరిగింది? ఏం జరిగిందంటే తన తల్లిని మళ్ళా జీవితంలో చూడలేనటువంటి భయంకరత్వం తల్లి. ఏ తల్లి అయితే బహుగా ప్రేమించిందో, ఏ తల్లిని అయితే తను బహుగా ప్రేమించినాడో ఆ తల్లిని మళ్ళా జీవితంలో చూసే అవకాశము లేకుండా పోయింది. చూడండి, పాపం అనేది ఎన్ని భయంకరమైన సంగతులను సంపాదిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇదంతా కారణం ఏంటిదంటే అవిధేయత, అహంకారము, గర్వం. అర్థమైందా? పాపం వల్ల వచ్చు జీతము మరణం. భయపడాల. నోరు తెరవక ముందు గడగడ 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 వనకాల. ఎందుకంటే తిరుగుబాటు సోదె చెప్పుటతో సమానము అని వాక్యంలో నేను ఇంతకుముందు మీకు చదివించిన కనుక దేవుని దర్శనం చూసినాడు. చూసిన తర్వాత ఆ యొక్క స్థలాన్ని అనుకున్నాడు. నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడని దానికి ఏం పేరు పెట్టినాడు? బేతెల్. అంటే గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క స్థలం. దేవుడు ఉన్నాడు ఇక్కడ అని అర్థం అన్నమాట. కాబట్టి పెట్టిన తర్వాత వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి ఏం చేసిండంటే పాపము అక్కడ మేనమామ ఇంటికి పోయి ఏం చేసిండో మంచి మాట పాస్టర్ గారు వాడతాడు అనుకుంటా. ఏం భాష అది? ఊడిగం చేసినాడు. ఏం చేసిండు? ఊడిగం అంటే బానిసత్వం అన్నమాట. అంటే చేసిన దానికి ఏం చక్కగా ఉండదు, దొరికేది ఏముండదు, ప్రతిఫలం ఉండదు. అవతల కూర్చోవాలంటే కూర్చోవాలా, లేయంటే లేయాలి. ఇంకా అంతకుమించి ఏం లేదు. అది చేయాల్సి వచ్చింది. ఆయన కిందనే కొన్ని వందల మంది సేవకులు ఉండాల్సినటువంటి యాకోబు స్థితి ఏమైపోయిందంటే ఆయన పోయి ఇంకొకరి గుడిగం చేయాల్సి వచ్చింది. ఆల్ బికాజ్ ఆఫ్ హిస్ డిజొబీడియన్స్. ఏంటిది అది? దేవుడు ఆశీర్వదిస్తానని ముందే చెప్పిండు. గర్భంలో ఉన్నప్పుడే దేవుడు చెప్పిండు.
ఎట్లా ఆశీర్వదిస్తాడో వెయిట్ చేయాల్సి ఉండే. తల్లికి ఆత్రం ఎక్కువైపోయింది కదా. మనం కూడా పిల్లల్ని ఒకరిని ఎక్కువ చూసి ఒకరిని తక్కువ చూసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. జాగ్రత్త తల్లులారా, ముఖ్యంగా జాగ్రత్త. అందరినీ సమానంగా దేవుని ప్రేమతో ప్రేమించాలి. కాబట్టి అంత షాకింగ్ చేసినాడు. 7 సంవత్సరాలు చేసినాడు. చేసినాక ఏం చేసిండంటే, మామ పెళ్లి చేస్తాను, నీకు నా కూతురుని ఇస్తాను అన్నాడు. సరే పెళ్ళి అయింది. తెల్లారి చూస్తే ఆ రాహేలును అతడు బహుగా ప్రేమించినాడు. కానీ తీరా చూస్తే ఎవరిని పెళ్లి చేసినాడు? మామ లేయాను. మోసం చేసి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏం వెంటబడుతుంది? పురుషులారా దయచేసి నోరు తెరవుడి. ఏం వెంటబడుతుంది? మనుషుడు ఏమి విత్తునో అదే పంటను. కోడల్ని సతాయిస్తే రేపు నీ బిడ్డను కూడా ఇంకొకటి సతాయిస్తాడు. జ్ఞాపకం పెట్టు. ఏం తమాషా కాదు, ఏదో మజాక అనుకోబాక. అన్నీ చూసుచున్న దేవుడు ఆయన. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను. పాప మొగోలు మంచిగా ఎవరిని సతాయించదు. ఆడోళ్ళతోనే ప్రాబ్లం కదా. అవునంటారా కాదంటారా? కూతురికి ఒక లెక్క, కోడలికి ఇంకొక లెక్క ఉండదు. అది దేవుని దగ్గర పనిగా కదా. దేవునికి ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారమై ఉన్నాయి. కాబట్టి అన్నాడు అప్పుడు లాభాను, సరే నేను ఏం బాధపడకు, ఫీల్ అవ్వకు, ఇంకా 7 ఏళ్ళు షాకింగ్ చేయాలి. ఏం చేసిండు? ఇంకా 7 ఏళ్ళు షాకింగ్ చేస్తే అప్పుడు ఏం చేసిండు? రాహేలును తను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడ్డాడో ఆమెనిచ్చి పెళ్లి చేసాడు. కానీ పాపం ఆమెకు చాలా కాలము పిల్లలు పుట్టలేదు. అయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఆదికాండము 35:1. ఇది మైక్ పెట్టుకోండి, కొంచెం నాకు ఇది ఇవ్వండి, ఇక్కడ వెయిట్ పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ. ఇదో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీవు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠములు కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారందరితోనూ మీ ఎదురున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునడి. మనము లేచి బేతేలును వెళుదము. నా శ్రమదినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠములు అక్కడ కట్టెదనని చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నన్ను తిరిగి వెనక్కి వెళ్ళమంటున్నాడు. సో 16 నుంచి 18 వరకు చదువు. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇది నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందాను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. ఏం పేరు పెట్టింది కొడుకు? రాహేలు. బెనోని అంటే దుఃఖపుత్రుడు, శోకం. తల్లి లేకుంటే ఆ చైల్డ్కి, ఆ బిడ్డకి ఏమున్నది? తల్లి ఒక్కటి ఉంటే తల్లి బతికించుకుంటుంది జీవితకాలం కదా. కానీ ఆ తల్లి చచ్చిపోతే చాలా భయంకరమైన పరిస్థితి. అయితే తల్లి బెనోని అని చనిపోయింది. కానీ ఆదికాండం 35:18 రెండో భాగం చదవండి. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టింది. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమునకు ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. యాకోబు ఆమె బెనోని అని ఆమె పేరు పెట్టింది. శోకపుత్రుడు, దుఃఖపుత్రుడు అని తల్లి పేరు పెడితే, యాకోబు విశ్వాసము ద్వారా ఏమని పేరు పెట్టిండంటే బెన్యామీను అని. అంటే ఏంటో తెలుసా? ద సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్, నా కుడి చేతి పుత్రుడు అంటే ఎంతనో నా జీవితానికి అక్కరొచ్చేవాడు, ఎంతనో నాకు ఇతని ద్వారా మేలు జరుగుతుంది అన్నటువంటి విశ్వాసముతో బెన్యామీను అని పేరు పెట్టినాడు.
కాబట్టి ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుంచి దేవుడు ఏం చేసిందంటే యాకోబు యొక్క విశ్వాసం ఏంటిది? ద సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్, నా యొక్క కుడి చేతి పుత్రుడు అన్నటువంటి ఆ గొప్ప విశ్వాసాన్ని గణపరిచి దేవుడు ఏం చేసిండంటే ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజును బెన్యామీను గోత్రంలో నుంచి తీసుకొచ్చాడు. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా కదా. మొట్టమొదటి రాజును ఎక్కడి నుంచి ఎన్నుకున్నాడు దేవుడు? బెన్యామీను గోత్రంలో నుంచి ఎన్నుకున్నాడు. కాబట్టి చూడండి, మొదటి సమయాలు 9:1-3 వరకు చదవండి దయచేసి త్వరగా. మొదటి సమయాలు 9:1-3 వరకు. అబియాకు పుట్టిన అబియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరూగు జనమైన అబీయేలు కుమారుడకు కీషు అను బెన్యామీయుడు ఉండెను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీయుడు. అతనికి సౌలు అను కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యం గల యవనుడు. ఇశ్రాయేలులో అతని వాడి సుందరుడు కూడా లేడు. హల్లెలూయా. ఎట్లున్నాడంట ఈ సౌలు? బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. చాలా సొంత ఎత్తు, ఇంత పొడుగు, చాలా సౌందర్యంగా ఉన్నాడంట. చూడడానికి మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్. చూడడానికి చాలా ఎట్లున్నాడు? సౌందర్యంగా ఉన్నాడు కదా. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. సమయలతో దేవుడు 9:20, మొదటి సమయాలు 9:20 దేవుడు మాట్లాడుతున్నాడు. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ వాగ్దానములను గూర్చి ఇక్కడ యా అవి దొరికినవి. యా ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా నేను. అందుకు 9:19 నుంచి చదవమ్మా. 18-19 నుంచి. అదే మొదటి సమయాలు. సౌలు గవినియందు సమయాలు కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాతో చెప్పమని అడగగా సమయాలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళి. సౌలుకి ఏమైందంటే గాడిదలు పోయినాయి, తప్పిపోయినాయి. కాబట్టి అది వెతకడానికని పాపము ప్రయాసపడి బయలుదేరినాడు. అప్పుడు ఒక ఆయన చెప్పిండు ఏంటంటే ఇక్కడ దీర్ఘదర్శి దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. దీర్ఘదర్శి అంటే దేవుని యొక్క ప్రవక్త. ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే మనకున్న ఈ యొక్క కష్టం, మన సమస్య తీరుతుంది అని చెప్తే అప్పుడు సౌలు ఏం చేసిండు? సమూయేలు దగ్గరికి వెళ్ళిండు అనమాట. చదవమ్మా. సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలెను. రేపు నీ మనసులోనున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్ళనిచ్చెదను. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గర్భములను గూర్చి విచారపడకుము. అవి విచారపడుతున్నాడు పాపము. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వేం భయపడకు, విచారపడకు, అవి నీకు దొరుకుతాయి. ఇశ్రాయేలీలు అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కానా? నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో సమయాలు ఏమంటున్నాడంటే దేవుని యొక్క అభిష్టము, ఇశ్రాయేలు అభిష్టము నీ మీద ఉంది కదా, నీ మీద ఉంది కదా అని సమయాలు పలుకుతున్నాడు. అంటే నువ్వు చాలా ఇష్టమైన వాడివి, చాలా కావలసినోడివి, దేవుడికి కావలసినోడివి, ఇశ్రాయేలులకు కావలసినోడివి నువ్వు అని పలుకుతే వేరేటోళ్ళు అయితే ఏమనుకుంటారు? అబ్బా సో గ్రేట్, ఎంత గొప్ప కదా నేను అని ఇట్లా చాలా సంతోషపడిపోతాను. సౌలు ఏమంటున్నాడు? అయ్యో నేను ఎంతటి వాడని, నా తండ్రి ఇంటిలో నేను అందరికంటే ఏమై ఉన్నాను? కొంచెం గట్టిగా మాట్లాడండి. ముందే శబ్దాలు ఉన్నాయని చెప్పినా కదా. స్వల్పమైన వాడను. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా తండ్రి, నా గోత్రమే చాలా స్వల్పమైనది, అందులో నేను బెన్యామీయుడనైన నేను ఎంతో స్వల్పమైన వాడను కాదా అని
అంటే ఎంతగానో తను తాను ఏం చేస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. హల్లెలూయా. యా, కాబట్టి చూడండి 9:21. అందుకు సౌలు, నేను బెన్యామీనుడు కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రము ఇంటి వారందరిలో అల్పులు కారా? అలా బెన్యామీను గోత్రంలో కూడా నా ఇంటి వారు అందరికంటే చాలా అల్పులు కారా, చాలా తక్కువైన వారు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనేను. ఎందుకయ్యా నువ్వు నన్ను ఇంతకాలం పొగుడుతున్నావు, ఇంతకాలం గ్రేట్ అని చెప్తున్నావు, ఏ పాటి మనుషులను ఏ పాటి వాడను, ఐఎమ్ సో లో ఇన్ ద ట్రైబ్ ఆఫ్ బెంజమిన్ అని అంటున్నాడు. అంత మటుకు చాలా సంతోషం, తగ్గించుకున్నాడు. సాత్వికుడు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా యొద్ద సాత్వికము నేర్చుకో. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చూడండి కీర్తన 37:11. త్వరగా దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. హల్లెలూయా. మళ్ళా ఇక్కడ కీర్తనలో కూడా అదే మాట, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. హల్లెలూయా. రోజు ప్రార్థన చేయండి, అయ్యా దీనత్వం దయచేయి, అయ్యా నీకు కలిగిన మనసు నాకు అనుగ్రహించండి ప్రభా, అయ్యా యేసయ్యా క్రీస్తు యేసునకు కలిగిన మనసు నాకు కూడా దయచేయి ప్రభా, తగ్గింపు దయచేయి ప్రభా, విరిగి నలిగిన మనసు దయచేయి ప్రభా అని దేవుడి దగ్గర ప్రతిరోజు అడగండి ప్రియమైన వారలారా. కాబట్టి అట్లా ఉన్నందుకు ఆయనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే, మొదటి సమయాలు 10:1 చదవనమ్మా. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాడు. చాలు. ఏం చేసిండట? తైలపు బుడ్డి తీసుకొని అతన్ని తల మీద పోసి ఏం చేసిండు? అతన్ని అభిషేకించిండు. అభిషేకం అనేది ఏం చూపిస్తుంది? దేవుని యొక్క ఆత్మ మీదికి దిగి రావడం అనేది గుర్తు. దాని తర్వాత అతని యొక్క రాజరికానికి కూడా గుర్తు అన్నమాట అభిషేకం. అదే అర్థమైందా మీకు? సో అభిషేకించినాడు. అభిషేకించిన తర్వాత 10:9-12 చదవండి. మొదటి సమయంలో అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుడు అతనికి కృత మనస్సు అనుగ్రహించాడు. ఏమైంది? అభిషేకంతో ఏమైపోయింది? ఆయనకి ఏమొచ్చింది? నూతనమైన, ఎవడైనా క్రీస్తునందు ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. యా సార్ చదవ. ఆ దినముననే ఆ సూచనలు కనబడేను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు 12 చదివినా కదమ్మా. 17-24 వారు కూడా చదువు. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లా నేను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వశంలో నుండి మిమ్మల్ని బాధపెట్టిన జనములన్నిటి వశంలో నుండి విడిపించితిని. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరిప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలేను. ఇశ్రాయేలుల గోత్రం అన్నిటినీ సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను. బెన్యామీను గోత్రమును వారి ఇంట కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మాతృ ఇంటి కూటము ఏర్పడెను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడు అంటే సమూయేలు, దేవుడు మిమ్మల్ని ఎంతనో ప్రేమించి ఐగుప్తు యొక్క దాసత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిండు? దేవుడు ఒక గొప్ప నాయకుడైన మోషేను ఏర్పరచుకొని ఆయనను పంపించి ఆ దాసత్వంలో నుంచి, సాతాను యొక్క బంధకంలో నుంచి విడిపించి బయటికి తీసుకొచ్చి ఎన్నో అద్భుతాలు దేవుడు చేసిండు మీ కొరకు. ఏమేమి చేసిండు దేవుడు అద్భుతాలు? అనుదినము నూతన మన్నాని ఇచ్చిండు, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ద్వారా దేవుడు నడిపించినాడు. బండ నుంచి సమృద్ధి అయిన నీటిని ఇచ్చినాడు. దాని తర్వాత ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఎర్ర సముద్రమును పాయలుగా చేసినాడు.
ఫరో సైన్యాన్ని అదే ఎర్ర సముద్రంలో ముంచేసినాడు. ఇటువంటి అద్భుతాలన్నీ చేసిన తర్వాత నేను దేవుడు మీకు రాజుగా ఉండకుండా మనిషి కావాలని మీరు కోరుకున్నారు కదా, ఇగో ఇదే మనిషి అని చెప్పి సౌలును నేను మీ కొరకు రాజుగా నియమించిన. దేవుని వాక్యంలో ఉన్నది, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను, ఆయనను క్షీణత కలుగ చేశాను అని ఉంటుంది. వారు కోరినది ఆయన వారికి, పిల్లలు ఊకే ఎంటబడతారు కదా, నాకు ఇస్తావా ఇయ్యవా ఇస్తావా ఇయ్యవా ఇస్తావా ఇయ్యవా పాకిస్తావా అని ఇస్తాం కదా, పాకాయ తిరుగుతుంది కదా, అట్లనే చేసిండు దేవుడు కూడా. తీసుకోవా కావాలని ఇంత డిజైర్ చేస్తాడు, చూసుకో దాని మజా కూడా ఎట్లుంటుందో అనుభవించు అని ఇచ్చి పడేసాడు. ఇచ్చిండు, బాగానే ఉన్నది. అయినాక ఇంతసేపు సౌలు చాలా సాత్వికుడుగా చాలా ఇదిగా ఉన్నాడు కదా. అయితే చూడండి 24 చదివినాం మనం, అదే 10:24. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వాడిని మీరు చూచితిరా, జనులందరిలో అతను వంటి వాడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టించు రాజు చిరంజీవిగా కాని కేకలు వేసింది. తరువాత సమూయేలు రాజ్యపాల పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు రాసి, సమూయేలు అతన్ని అభిషేకించాలని ఆశపడుతుంటే సౌలు పోయి ఎక్కడ దాచుకున్నాడు తెలుసా? స్టోర్ రూమ్లో పోయి దాచుకున్నాడు. ఇదంతా నాకు వద్దు, నేను చాలా అల్పుడను అనుకొని, తర్వాత మీరు చదవండి మీకు దొరుకుతుంది, నేను టైం లేదు కాబట్టి చెప్పడం లేదు. పోయి సామాన్ల గదిలో దాచుకుంటాడు, ఇదంతా నాకు వద్దు అని. అంటే నేను చాలా అల్పుడను, చాలా తక్కువ వాడను అని అతడు అనుకున్నాడు, ఎంచుకున్నాడు, తాను తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుడు అట్లా తగ్గించుకున్నప్పుడు ఏం చేసినా అభిషేకించినాడు. అభిషేకించిన తర్వాత ఆ అభిషేకాన్ని ఏం చేయాలమ్మా? భద్రంగా చెప్పండి, భద్రంగా కాపాడుకోవాలా. అభిషేకం పొందేది ఒక ఎత్తు, దేవుని ఆశీర్వాదం పొందేది ఒక ఎత్తు, పొందినాక దాన్ని కాపాడుకునేది ఒక ఎత్తు. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియమైన వాళ్ళారా. చూడండి, ఒక కప్పులో నిండా నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ కప్పును పట్టుకోవడం ఎట్లా పట్టుకోవాలో మనం ఎట్లా పట్టుకోగలం చెప్పండి? మైక్ పెట్టుకోండి, ఎవరైనా చెప్పాల్సి వాళ్ళు మైక్ దగ్గర పెట్టుకొని మా ఆన్సర్ ఇవ్వండి, జవాబు ఇవ్వండి. కప్పు నిండా ఉన్నది, దాన్ని ఎట్లా పట్టుకుంటాం మనం? జాగ్రత్తగా పట్టుకుంటాం. వెరీ గుడ్, చాలా తెలివి ఉంది మీకు కదా. ఇష్టమైనట్టు పట్టుకుంటే ఏమైపోతుంది? పడిపోతుంది. అదే కొన్ని నీళ్ళుంటే ఎట్లా పట్టుకున్నా నడుస్తుంది. అట్లానే దేవుడు ఆశీర్వాదం మన జీవితంలో అధికమైనప్పుడు దాన్ని ఏం చేయాలా? భద్రంగా కాపాడుకోవాలా. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భద్రంగా కాపాడుకోవాలి. అయితే ఏం జరిగిందో చూడండి, ఇక్కడ తగ్గించుకున్నంతసేపు దేవుని అభిషేకం అతని మీద ఉన్నది. అతడు ప్రవక్తలాగా ప్రవచించిండు కూడా. తర్వాత 9-10 మొదటి సమయంలో మీరు ఇంటికి పోయి చదువుకోండి, మీకు తెలుస్తుంది. ప్రవక్తలాగా ప్రవచనం కూడా చెప్పినాడు సౌలు. అయిన తర్వాత ఏమైందంటే చూడండి, మొదటి సమయంలో 13:8-12 వరకు. సమూయేలు చెప్పినట్టు అతడి 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషాలో కూడి ఉంటారు నేను చూసి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుతురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించిదనెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండేను. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. చాలు,
ఏమైపోయిందండి? అర్థమవుతుందా మీకు? ఆత్రపడి ఏం చేసిండట? సమూయేలు ప్రవక్త రాకపోతే పాత నిబంధనలో ఎవరంటే వాళ్ళు సేవ చేయడానికి, దహన బలి అర్పించడానికి వీలు లేదు. యాజకుడు మాత్రమే, దేవుని యొక్క ప్రవక్త మాత్రమే ఆ పని చేయాల. ఇంకా సమూయేలు రాలేదని చెప్పేసి ఆవేశపడి తొందరపడి ఏం చేసిండు? ప్రవక్త చేయాల్సిన పని, యాజకుడు చేయాల్సిన పని సౌలు చేసేసిండు. చేసే వరకు ఏమైపోయింది? దేవునికి ఇష్టం లేని పని చేస్తే ఏమైపోతుంది చెప్పండి పురుషులారా? ఏమవుతుంది? దేవునికి ఇష్టం లేని పని చేయగానే ఏమవుతుంది? దేవునికి అవిధేయత చూపిస్తే ఏమవుతుంది? ఉన్న అభిషేకము ఏమైపోయింది? పోయింది. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నీకు ఇచ్చిన ఆజ్ఞను నువ్వు గైకొనక తప్పు పని, బుద్ధి లేని పని చేసినవు గనక నేను నిన్ను ఎప్పుడు రాజులాగా ఉంచి నీ రాజ్యం ఎప్పుడు ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ నీ రాజ్యము నిలువదు. అయిపోయి చూసినా ఎంత లోపల బాయే? బుద్ధి కలిగి నేను చాలా అల్పుడను, నేను చాలా దీనుడను, నాకు ఇది తగదు అన్నంతసేపు దేవుని దయ అతని మీద నిలిచి ఉన్నది. ఎప్పుడైతే అహంకారం మొదలైపోయిందో, దేవునికి విరోధంగా అవిధేయత చూపించిండో, దేవుడు ఆదాము హవ్వ నేను ఇందాక చెప్పిన వాళ్ళు ఎల్లప్పుడూ జీవించాలని దేవుడు చేసిండు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించిండ్రో, దేవుని మాటకు అవిధేయులైనరో, మరణం సంపాదించుకున్నాడు. వెంటనే ఆ ఆశీర్వాదము పోయింది. అట్లనే సౌలు రాజ్యం కూడా ఎప్పటికీ ఉండాలని ఆశతోని దేవుడు అతన్ని రాజుగా ఇశ్రాయేలు మీద నియమించినాడు. కానీ ఎప్పుడైతే అతడు అవివేకంగా దేవుని మాటను ధిక్కరించినాడో ఏమైపోయిందండి? ఏమైపోయింది? దేవుని యొక్క కోపము రగులుకుంది, రాజ్యము ఏమైపోయింది? ఏమంటున్నాడు దేవుడు? ఈ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గలవా ఇంకొకరిని ఎన్నుకున్నాడు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళారా, చాలా గ్రేట్గా ఫీల్ అయిపోకండి. ఓ మా గ్రేట్, నేను వాడినంత మా చర్చిలో ఎవరన్నా పాడతారు అనుకున్నారా? అబ్బా మా పాస్టర్ నన్నే రమ్మంటాడు, నన్నే చెప్పమంటాడు, నన్నే చేయమంటాడు. నువ్వు కాకపోతే నీ తాత నీ అబ్బ గాడిదతో కూడా చేయించుకుంటాడు దేవుడు. దేవుడు అవకాశం ఇచ్చితే అయ్యా నీ కాలు మొక్త, తెలంగాణ భాష తెలుసు అనుకుంటా మీకు. నీ కాలు మొక్త నీ బాంచని అంటారు. అంటే అయ్యా నీ బానిసను నేను అయ్యా అని తగ్గించుకుంటాను. ఆ తగ్గింపు ఉన్నంతసేపు నీకే దోకాలే. ఓ వచ్చేస్తా చూడు లోపల నుంచి పొగురు, అహంకారం, గర్వము. అది రాగానే అయిపోయింది. దేవుడు నేను ఇంకొకరిని ఎన్నుకున్నాను, నా హృదయానుసారిని ఇంకొకరిని ఎన్నుకున్నాను అంటున్నాడు. చూడండి, దేవుడు ఆ మాట అన్నాక కూడా వెంటనే రాజ్యాన్ని తీసేయలేదు సౌలు దగ్గర నుంచి. ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చినాడు. చూడండి, 1 సమూయేలు 15:1-3 వరకు. సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీదనున్న రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమని ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. దేవుని ప్రజలను ఎవరైతే కష్టపెడతారో, దేవుని ప్రజలను ఎవరైతే ఏడిపిస్తారో, దేవుని ప్రజలను ఎవరైతే బాధ పెడతారో దేవుడు అది చూస్తాడు. అది నాకు తెలిసే ఉన్నది అంటున్నాడు. చదవమా. వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై, అమాలేకీయులు నా ప్రజలైన ఇశ్రాయేలులకు విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా, మార్గమందు వారి మీదికి వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి
స్త్రీలనేమి, బాలులనేమి, యా. పసిపిల్లలనేమి, యా. ఎద్దులనేమి, యా. గొర్రెలనేమి, యా. ఒంటెలనేమి, యా. గార్ధబములనేమి ఉమ్. అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలం చేయమని చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడో, అమాలేకీయులు నా ప్రజలైన ఇశ్రాయేలుకి చాలా ద్రోహం చేసిండ్రు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని జయించి వాళ్ళందరినీ నిర్మూలం చేయి. గొర్రెలు ఏది ఒక్కటి కూడా వదలవా, స్త్రీలను కానీ పురుషులను కానీ, వాళ్ళకున్న గొర్రెలు కానీ వాళ్ళకున్న మందలు ఏది కూడా మిగలకుండా అన్నిటినీ నువ్వేం చేయాలంటున్నాడు దేవుడు? నాశనము చేయమని చెప్తున్నాడు. చేయమని చెప్తే మనోడు ఏం చేసిండు చూడండి, 15:12 మొదటి సమయాలు 15:12. ఉదయమున సమూయేలు లేచి యా. సౌలును ఎదుర్కొనుటకు పోగా ఉదయమున సమయాలు సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు ఆ. కర్మేలులకు వచ్చి ఆ. అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయినన్న అక్కడ ఏం నిలిపిండంట సౌలు? నేను ఇంత గొప్ప విజయాన్ని సాధించిన అమాలేకుల మీద ఐఎమ్ వెరీ గ్రేట్, నేను చాలా గొప్ప అని అక్కడ ఒక శిలను ఎవరికి ఇవ్వాల్సి ఉండే మహిమ? ఎవరికి ఇవ్వాల్సి ఉండే మహిమ? 115 కీర్తన మొదటి వచనం చదవండి, మైక్ పెట్టుకొని. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును. కాదమ్మా, 115 కీర్తన మాకు కాదు. యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. చాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములకే మహిమ కలుగునుగాక. సౌలు ఎవరికి ఇవ్వాల్సిండే ఆ మహిమ? దేవునికి ఇచ్చే బదులు నేను చాలా గ్రేట్ అనేది ఏమొచ్చింది? ఇప్పుడు పడిపోయిన దూత లోపల వచ్చి కూర్చుంది, పీఠం వేసుకున్నది, మంచిగా సింహాసనం వేసింది లోపల. కాబట్టి ఏం చేసిండు అక్కడ? ఒక శిల, చెప్పండి, శీలను పెట్టాడు. శిలను అక్కడ పాతిండు అనమాట. అంటే ఆయన యొక్క విజయాన్ని సూచించడానికి అదొక గుర్తుగా పెట్టిండు అనమాట, మాన్యుమెంట్గా. ఇక్కడని ఆయన యొక్క గర్వము కనపడుతుంది. చదవండి. తిరిగి గిల్గాలుకు పోయినన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చిననగా సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. ఆ శిలను పాతడమే కాకుండా దేవుడు ఏవేవి నాశనం చేయమన్నాడో అవి నాశనం చేయకుండా ఏం చేసిండు మనోడు? భద్రంగా దాచిపెట్టి తెచ్చిండు. చూసిండ్రా ఎంత అవిధేయత వచ్చేసిందో? అవిధేయత చాలా 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 భయంకరమైనది. చూడండి, 19-23 వరకు చదవండి. మొదటి సమయం 15-19-23 వరకు. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఎందుకు చేసినావు నువ్వు ఇట్లాంటి పనికి మాల పని? దేవుడు చెప్పిండు కదా, అన్నింటినీ నిర్మూలన చేయమన్నాడు కదా, అన్నింటినీ నాశనం చేయమని దేవుడు నీకు ఆజ్ఞ ఇచ్చిండు కదా. ఆ మాట వినకుండా వీటన్నిటిని ఎందుకు ఇట్లా పట్టుకొని వచ్చినావు? అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గంలో పోయి అమాలేకీయుల రాజైన అగాగును తీసుకొని వచ్చితినని, కానీ అమాలేకీయులను నిర్మూలం చేస్తిని. అమాలేకు నిర్మూలం చేసిండు కానీ రాజును పట్టుకొని వచ్చిండు. అయ్యా అట్లనే సజీవంగా అసలైన రాజునే నిర్మూలం చేయాలా? రాజును మంచిగా పట్టుకొని వచ్చిండు జిందా. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన సమూయేలుకు గొర్రెల శబ్దం వస్తుంది. ఇవన్నీ ఏం శబ్దాలు? ఎక్కడి నుంచి? దేవుడు అన్ని నిర్మూలం చేయమన్నాడు కదా. అంటే ఏమంటుండు? ఇది నా కోసం కాదు, దేవునికే బలి అర్పే. సొంత కవిత్వము పనికిరాదు. దేవుడు కూర్చోంటే కూర్చోవాలా,
లే అంటే లేయాలా, నోరు మూసుకోవాలంటే మూసుకోవాలా, తెరువంటే తెరవాలి. ఇక ఇంత మించి సొంత కవిత్వం పనికిరాదు. ఏమంటున్నాడు? దేవునికి బలి, అది దహన బలి అర్పించడానికే నేను ఈ పట్టుకొచ్చిన అంటే సమయం అంటుండ, అయ్యో బుద్ధి లేనోడా. ఏమంటుండు? తన ఆజ్ఞను గైకొనట వలన చదువు బలులు అర్పించుట కంటే బలులు అర్పించుకొనట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట పొట్టేళ్ల కొవ్వు అర్పించుకొనుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినుటయు శ్రేష్టము. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవిత కాలం ఇది గుర్తుపెట్టుకోవాలి మీ జీవితంలో. అర్థమైందా? బలులు అర్పించుట కాదు, ఇంకా ఏం కాదు. దేవునికి కావాల్సింది ఆయన చెప్పినట్టుగా మాట వినడము. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరియమ్మ తర్వాత చూడండి, మరియమ్మ ఏమంటది? ఆయన చెప్పినదంతయో మీరు చేయుడి. ఏమంటది? ఆయన చెప్పినదంతయో మీరు చేయుడి. దేవుడు చెప్పింది కాకుండా ఆయన సొంత కవిత్వం చేస్తే అయ్యా మీ బలులు ఆయనకు వద్దు, ఏం అవసరం లేదు. ఆయన మాట వినుట మాత్రమే ఆయనకు కావలసినటువంటి నిజమైన బలి యాగము, బలి అర్పణ. బలి చదవమని చాలా అద్భుతమైన వాక్యం అది. బలులు అర్పించుట కంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. పొట్టేళ్ళు అర్పించుట కంటేను మాట వినుట శ్రేష్టం. 2 ఛాన్సులు ఇస్తే దేవుడు 2 ఛాన్సులు ఏం చేసుకున్నాడండి? పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది? 15 మొదటి సమయాలు 15:26. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి కథ అయిపోయి, నీతో రాను, నీతో నాకు సావాసం లేదు, నువ్వు మాట వినలేదు కాబట్టి దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించి ఉన్నాడు. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. ఆయన బట్ట పట్టుకొని ఇట్లా ఆపడానికి ట్రై చేసిండు అనమాట. చేసే వరకు అది ఏమైంది? చినిగింది. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా నేను నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఎవరు? గొప్ప దేవుడై ఉన్నాడు. వేపులలోని సముడెవరో పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, మీ వంటి వారెవరు యెహోవాను గానము. అటువంటి వాడు ఇంకొకడు, ఆయన నరుడు కాదు. 34 నుంచి 35 వరకు ఉంటాదమ్మా. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయిను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. చూసిరా, సమూయేలు బ్రతికి ఉన్నంత కాలము మళ్ళా సౌలు ముఖము చూడలేదు. చాలా బాధపడ్డాడు, దుఃఖాక్రాంతుడై. అయ్యో దేవుడు నిన్ను ఇంత ప్రేమించి, ఇంత రాజ్యం ఇచ్చి, ఇంత గొప్ప రాజుగా చేస్తే నువ్వు 2 సార్లు కూడా దేవునికి విరోధివై నీకు గర్వం ఎక్కి ఇంత నాశనం తెచ్చుకున్నావా అని చెప్పి దేవుని యొక్క సేవకుడు ఏమంటున్నాడు? బహుగా దుఃఖించినాడంట. చూడండి, హోషేయ 13:4 వచనం చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. ఆమేన్. నేను తప్ప రక్షకుడు లేడు. హల్లెలూయా. ఎండకు కాలిన అరణ్యములో
నిన్ను స్నేహించిన వాడను నేనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. అయిపోయింది సౌలు కథ. ఎండ్ ఆఫ్ ద న్యూస్ ఫ్రమ్ లండన్ అని అంటారు కదా BBC. కథం అయిపోయింది, స్టోరీ ఎండ్. ప్రియమైన వారలారా, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి, నేను సాత్వికులను దీన మనసు గలవాడను, సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకోండి. ప్రియమైన వారలారా, ప్రతిరోజు ప్రతి క్షణం ఇది జ్ఞాపకం పెట్టుకోండి. గర్భం ఎక్కడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. థర్మామీటర్లో ఉన్న మర్క్యూరీ ఎక్కినట్టు ఎక్కుతూ ఉంటుంది. దానిని కాలు కింద వేసి తొక్కటానికి ఏం చేయాలా? ప్రయాసపడాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అదే బెన్యామీను గోత్రంలో నుంచి దేవుడు ఇంకొకరిని ఎన్నుకున్నాడు. త్వరగా 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఎవరైనా? వెరీ గుడ్, పౌలు. అదే గోత్రంలో నుంచి దేవుడు కొత్త నిబంధనలో పౌలును ఎన్నుకున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:5-11 చదవమ్మ త్వరగా. 8వ దినమున పౌలు చెప్తున్నాడు, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడను బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడను హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను ధర్మశాస్త్రం విషయమై అనింద్యుడను ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనే ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనే ఉంది. ధర్మశాస్త్రము విషయంలో అనింద్యుడని అంటే నా మీద చెయ్యెత్తి చూపించడానికి ఒక్కటి కూడా నాలో లేదు. తప్పు ఎగ్జాక్ట్గా ధర్మశాస్త్రాన్ని నేను పాటించినాను. అయినను ఏవేవి నాకు లాభకరములో ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మేము ఎంత గ్రేట్ అనుకున్నామో, మా ఇటు 7 తరాలు అటు 7 తరాలు మా అంత గ్రేట్ మంచిలే లేరు. ఎందుకు నీకు ఏం చూసి అతిశయించువాడు ప్రభునందే అతిశయించేవాడు. అయ్యా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు నీవు ఎరగడానికి కృప దయచేసినావు, నీ సేవ చేసే భాగ్యం ఇచ్చినావు. ఇది మా భాగ్యం అని దేవుణ్ణి అతిశయించాలి. కానీ కొందరు గుర్రంల యందును కొందరు రథముల యందును అతిశయించుదురు. మేమైతే మా దేవుడైన యెహోవాను బట్టి అతిశయించును. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మేము చక్కగా నిలిచి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఏమిగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు, నష్టముగా ఎంచుకొచ్చాడు. 1 కొరింథీ 15:9 చదవడం. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను. అబ్బా, చూడండి, పౌలు కొత్త నిబంధన సగం కంటే ఎక్కువ రాసినటువంటి వ్యక్తి. ఏం చేశాడు పౌలు? కొత్త నిబంధన సగం కంటే ఎక్కువ రాసినటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు. ఏమంటున్నాడు? అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా. అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను. అదే ఏం లెటర్లు రాసిన అనుకుంటున్నావు? క్యా సమాచారం మేరకు ఏందనుకుంటున్నావు? అసలు నా లెవలేంది, నేనే అయిపోయా కథం కదా. రాసిన ముందరనే ఉన్నదన్నమాట. ఏమంటున్నాడు? నేను అత్యల్పుడను. అపోస్తలులందరిలో తక్కువ వాడను. హల్లెలూయా. చదవమ్మా. దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. దేవుని సంఘమును హింసించడం ఒకప్పుడు తెలియక అసలు అపోస్తలుడు అనబడడానికి నాకు అర్హతనే లేదు. హల్లెలూయా. ఇది తగ్గింపండి. దేవునికి మహిమ కలుగును గాక. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే. నేనేమై ఉన్నానో కేవలము నేనేమై ఉన్నానో. వస్తుందా పాట? పాట వస్తుందని పాడమంటే మళ్ళీ పాడదు. నీ కృప వలనే అయి ఉన్నాను కదా. నాకున్నదంతయు నీవు ఇచ్చినదేనయ్యా. నాకున్నదంతా నువ్వు ఇచ్చినదే అయ్యా. నా లోపల ఏ గొప్పతనం నాకు ఏం లేదు. ఇంకేమంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11 త్వరగా 5 నిమిషాలు ముగిస్తున్నాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:11. దేవుడు ఉమ్. మన ప్రభువైన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున ఉమ్. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన ఆ. దేవుని యందు ఉమ్. పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును ఉమ్. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు పరిశుద్ధులందరితో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించి ఈ కృప అనుగ్రహించబడి ఉన్నదని పౌలు చెప్తారు. గట్టిగా ఒకసారి మళ్ళా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ హ్యూమిలిటీ కదా, ఎంత గొప్ప సంగతి కదా. ఆ? కాబట్టి ఇంత తగ్గింపు కలిగినటువంటి పౌలును చూసి దేవుడు ఏమైంది, సంతోషించాడా, దుఃఖపడ్డా? సౌలును చూసి దుఃఖపడ్డాడు. చాలా నిష్ట కలిగి ధర్మ శాస్త్రమందు నిందోడవు, చాలా నిష్ట కలిగి ధర్మ పౌలు భక్తుడే ప్రధాన, పౌలు భక్తుడే ప్రధాన, పాపి అనయే మందునునే ఎంత స్వల్ప మైనా వాడను యేసువాని సన్నిధిలో, ఎంత స్వల్ప మైనా వాడను ఇంత నీ సంకల్పములో రావు వంత మంటి జీవినినే, ఎంత స్వల్ప మైనా వాడను. ఇంతగా తగ్గించుకున్నందుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఘనత ఏంటో 2 తిమోతి 4:7-8 దయచేస్తారు. 2 తిమోతి మంచి పోరాటము పోరాడి తిని మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి నా తిని పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడినది. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ తగ్గింపు ఏ బహుమానం ఇచ్చింది? నీతి కిరీటం. హల్లెలూయా. ఏమైనా వారులారా, ఈ నీతి కిరీటం పొందుకోవాలంటే తగ్గింపు చాలా అవసరం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. నోరు లేస్తుందంటే ప్రాబ్లం ఏదో ఉంది, అహంకారం వస్తుందంటే ప్రాబ్లం ఏదో ఉంది, గర్వం ఎక్కుతుందంటే నాశనం ముందు ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఇట్లాంటి మనసు కలిగి ఉండడానికి? దయచేసి మీరు చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పాస్టర్ గారు వచ్చి మరి మీ కొరకు ప్రార్థన చేస్తారు.